ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ప్రారంభమైన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. పలు కీలక అంశాలపై సభ్యుల చర్చ. కడపలో శ్రీ ప్రసన్న విశ్వేశ్వరునికి అభిషేకోత్సవం. భోళా శంకరుని సేవలో తన్మయులైన భక్తులు. కీలపట్ల కోనేటిరాయి స్వామి ఆలయంలో మాసోత్సవం. ఊంజల్ సేవలో దేవేరి సమేత స్వామివారి దివ్యానుగ్రహం. పారదర్శకంగా శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆవిష్కరణ. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో ఏవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి, సేవా రంగాలకు కేటాయింపులు, భక్తుల సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పరమశివుడికి ప్రీతికరమైన సోమవారాన అభిషేక సేవలో భక్తులు బోళా శంకరుని సేవించి పులకితులయ్యారు. కడప మోచంపేటలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. తెల్లవారుజామునే అర్చకులు పరమశివుడికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నాగాభరణం, సంపంగ, రోజా పూలమాలలతో చూడచక్కగా మహాదేవునికి అలంకరణ చేసి లింగాష్టకాల సైతంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలో శ్రీ కోనేటిరాయి స్వామి వారికి ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి విశేష కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కోనేటిరాయి స్వామివారి సుందరమూర్తులను సకల ఆభరణ భూషితంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం పండితులు వేద పారాయణం చేశారు. ఆపై భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వరంతో స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గణేష్ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రదక్షిణగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజాధికాలు నిర్వహించారు. తెల్లవారుజామునే శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు జరిపి తమలపాకుల అర్చన నిర్వహించి వడమాలలతో అలంకరించి విశేష హారతులు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణ కార్యకలాపాలు పారదర్శకంగా కొనసాగుతున్నాయని నిజ నిర్ధారణ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ తిరుపతి ప్రెస్ క్లబ్లోని సీనియర్ పాత్రికేయులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలపై రూపొందించిన సమగ్ర నివేదికను ఆవిష్కరించి పలు అంశాలను వెల్లడించింది. ఇటీవల కాలంలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టులో నిధులు దుర్వినియోగం జరుగుతోందని, ఆ నిధులు పక్కదారి పడుతున్నాయని
అసత్య ఆరోపణలు చేశారు. పలువురు భక్తులు ఈ విషయమైన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దృష్టికి తీసుకురాగా ఈవో స్పందిస్తూ శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై తిరుపతి ప్రెస్ క్లబ్లోని సీనియర్ జర్నలిస్టులతో నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఈ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఎంపిక చేసిన 13 దేవాలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను రూపొందించారు. ఈ నివేదికను ఆదివారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజ నిర్ధారణ కమిటీ అధ్యక్షులు జె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుపై తమ బృందం దశలవారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించగా నిధులు దుర్వినియోగం ఎక్కడా జరగలేదని, శ్రీవాణి ట్రస్టు నిధులతో చక్కటి ఆలయాల నిర్మాణం జరిగిందన్నారు. శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్, దీన్ని క్లుప్తంగా శ్రీవాణి ట్రస్ట్ అంటారు. శ్రీవారి బ్రేక్ దర్శనం కోసం, అలాగే ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, హిందూ మత ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2018 ఆగస్టు 28న ఆవిర్భావమైంది. అయితే దీనికి విధి విధానాలు లేకపోవడంతో తెరమరుగై చివరకు 2019 సెప్టెంబర్ 23న మళ్ళీ పునరుద్ధరించబడింది. అప్పటి నుంచి విశేష ఆదరణ పొందుతూ భక్తులతో ఈరోజు 10 లక్షల మందికి పైగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకోవడం, 1000 కోట్లకు పైగా నిధులు కూడా దానికి సంబంధించి రావడం జరిగింది. అయితే ఈ నిధుల విషయంలో అంటే ప్రోటోకాల్ తరహా దర్శనం వెళ్ళే భక్తులు 10,500 రూపాయలు చెల్లించి దర్శనానికి వెళ్తుంటారు. దీనికి సంబంధించి 10,000 రూపాయలకి రసీదులు ఇవ్వట్లేదని కొన్ని రాజకీయ పక్షాలు ఆరోపణ చేయడం జరిగింది. అలాగే కావలసిన వారికే కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తున్నారని కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఎప్పటికప్పుడు ఆరోపణలు ఖండిస్తూ రావడం, తర్వాత మళ్ళా రిపీటెడ్గా ఆరోపణలు రావడంతో టీటీడీ లాస్ట్ ఇయర్ శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తూ మా లెక్కలన్నీ కూడా పారదర్శకంగా ఉన్నాయి, పారదర్శకంగా శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలు కొనసాగుతున్నాయంటూ ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తూ ఇందులో అనుమానాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతూ కూడా టీటీడీ ఒక సవాల్ కూడా విసిరించింది. అయితే తర్వాత ఈ ఆరోపణలు ఆగుతాయనుకున్నారు. అయినప్పటికీ ఈ అంశం చర్చలోనే ఉండిపోవడంతో 6 నెలల కిందట డైలీ ఈవో కార్యక్రమం జరిగినప్పుడు ఈ ప్రస్తావన మళ్ళీ వచ్చింది. తెలంగాణకు చెందిన 2 భక్తులు ఈ విషయాన్ని రేజ్ చేశారు. సార్, శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో ఆరోపణలు ఉన్నాయి ఏంటి అని చెప్పినప్పుడు టీటీడీ ఈవో గారు ఏవి ధర్మారెడ్డి గారు వారికి వివరణ ఇస్తూ గతంలోనే దీని మీద శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసినాను అని చెప్పి వివరణ తెలియజేస్తూ వారికి వివరంగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఈ సబ్జెక్ట్ మీద మీడియా ప్రతినిధులతో ఒక చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా తటస్థ వేదిక అయినటువంటి మీడియా ద్వారా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం రావడం, దీని ద్వారా మాకు ఉత్తర్వులు అధికారికంగా పరిశీలించడానికి టీటీడీ ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నుంచి మేము మా కార్యాచరణ ప్రారంభించాం. మొట్టమొదట ఈ శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది. అదే క్రమంలో తిరుమలలో తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో ఈ దర్శనం టికెట్లను కూడా జారీ చేస్తున్నారు. మొట్టమొదట కోటా లేకుండా టికెట్లు ఇవ్వడంతో 2,900 వరకు గరిష్టంగా కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు ఎక్కువ సమయం వేచే ఉండే పరిస్థితి లేకుండా ఉండడం కోసం ఈ కోటాను తగ్గించి 1000కి పరిమితం చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు 500 తిరుమలలో ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు, ఆఫ్లైన్ ద్వారా ఒక 500 ఇస్తున్నారు. ఈ ఆఫ్లైన్లో ఇచ్చే 500 టికెట్లలో తిరుమలలో 400, విమానాశ్రయంలో ఇటీవల వరకు 100 టికెట్లు ఆడిచ్చారు. అక్కడ అనుమతి నిరాకరించడంతో దీన్ని కూడా తిరుమలలోనే ఇప్పుడు ఇస్తున్నారు. సో ఈ 500 టికెట్లు ఎలా జారీ అవుతున్నాయి అనే వ్యవస్థను కూడా మేము కమిటీగా పరిశీలించడం జరిగింది. అలాగే భక్తులు దర్శనంకి వెళ్ళే సమయంలో తిరిగి దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్న సమయంలో వారి అభిప్రాయాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం, వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. అనంతరం క్షేత్రస్థాయిలో అంటే ఆలయ నిర్మాణాలు పనులు ఎలా జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా మనం పరిశీలించి ఒక శాస్త్రీయబద్ధంగా దీన్ని మేము
ఒక అధ్యయనం చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా అయిన చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎంపిక చేసిన 13 ఆలయాలు అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4 విధానాలలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1 దేవాదాయ శాఖ పర్యవేక్షణ, 2 టీటీడీ, 3 ఆలయ కమిటీలు, 4 సమరసత సేవా ఫౌండేషన్ అనే సంస్థల ద్వారా జరుగుతున్నాయి. ఈ 4 విధానాలలో కూడా శాంపుల్గా మేము ఒక 13 గుళ్ళను పరిశీలన తీసుకొని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ భక్తులతో కూడా అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏమన్నా కాంట్రాక్టర్లు ప్రమేయం ఏమన్నా ఉందా అని అడిగాము. ఇలాంటి అభిప్రాయాలు సుమారు 200 మందికి పైగా మేము తీసుకొని ఈ నివేదికను చేసే క్రమంలో డిసెంబర్ 23, 31 వరకు ఉన్న గణాంకాలను కూడా తీసుకొని వాటిని మా సీనియర్ జర్నలిస్టులు అందరితో కూడా కమిటీలో ఉండడంతో ఒక సమగ్రమైన నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మా పరిశీలనలో మాకు వచ్చిన మేరకు, మా పరిజ్ఞానం సహకరించిన మేరకు, మా నిష్పక్షపాతంగా చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం ఎవరైతే రాజకీయ పక్షాలు ఆరోపించాయో 10,000 రూపాయలకు నిధులు రసీదులు ఇవ్వడం లేదనేది అదంతా కూడా అవాస్తవం, సత్యదూరమైన ఆరోపణలుగా మేము పరిశీలనలో తేలింది. ఎందుకంటే దానికి సంబంధించి రసీదులు కూడా మేము అందులో పొందపరచడం జరిగింది. రుసుముగా 500 రూపాయలు ఇస్తున్నారు, విరాళంగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ సంబంధించిన ఫోటోలు కూడా మేము మా నివేదికలో కూడా ఫోటోల ద్వారా జతపరచడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్లు కూడా ప్రమేయం లేదని కూడా భక్తుల అభిప్రాయాన్ని కూడా మనం తెలియజేశాం. నిధులైతే పక్కదారి పట్టాయి, లెక్కలు లేవని చెప్పారు. ఆ ఆరోపణలు కూడా సత్యదూరమైనవిగా మేము మా పరిశీలన నిర్ధారణకు వచ్చాం. ఎందుకంటే ఆ బ్యాంకులలో ఆడిట్లో మనం చూసుకున్నప్పుడు బ్యాంకులో నిధులన్నీ భద్రంగా ఉన్నాయి. ఎఫ్డీల రూపంలో, సేవింగ్స్ బ్యాంక్ రూపంలో ఉన్నాయి. కొన్ని నిధులను నిర్మాణాలకు కేటాయించడం జరిగింది. వివిధ దశల్లో పురోగతిలో ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము గణాంకాలతో సహా వీటికి సంబంధించి కడ్డీ, వృత్త, రేఖా చిత్రాలన్నింటినీ కూడా అర్థమయ్యే విధంగా మేము వాటిలో పొందపరచడం, నివేదికలో జత చేయడం వల్ల సులభంగా అర్థమైపోతుంది చూడగానే అందులో నివేదిక ఎలా ఉందనే విషయం కూడా. అలాగే నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఆదిమూలం శేఖర్ మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా తిరుమలలో దాదాపు దళారుల వ్యవస్థను నిర్మూలించడం జరిగిందని, ఈ నిధులకు సంబంధించిన ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్నారని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ మీద కొన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు ఆరోపణలు గుప్పించారు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే మొత్తం 10,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాంట్లో 500 రూపాయలు మాత్రమే దేవస్థానానికి పోతూ ఉంది. మిగతా 10,000 రూపాయలు అధికార పార్టీ నాయకులు జోబుల్లోకి వెళ్తున్నాయని ఒక చాలా పెద్ద ఆరోపణ అయితే చేశారు. మేము దీనిపైన కమిటీలో మెంబర్గా నేను చాలా బాధ్యతాయుతంగా నేను ధర్మచక్రం పత్రిక ఎలా నడిపానో అంతే బాధ్యతగా ఈ కమిటీ పని కూడా చేశాను. మేము పరిశీలించాం, 3-4 పద్ధతులు దీంట్లో పరిశీలించాం. 1 రికార్డులు పరిశీలించాం, టీటీడీ వద్ద రికార్డులు పరిశీలించాం. 2వది టికెట్లు జారీ చేస్తున్న విధానాన్ని పరిశీలించాం. 3వది శ్రీవాణి దర్శనం చేసుకున్న క్యూ లైన్లోకి వెళ్ళి వాళ్ళ మాట్లాడడం ద్వారా కొన్ని విషయాలు సేకరించాం. 4వది క్షేత్రస్థాయిలో ఆలయాల నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా మేము పరిశీలించాం. వాస్తవంగా రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలకి మొదటిదే సరిపోతుంది. ఆ డబ్బులు జమ అవుతున్నాయా లేదా ఆడదాకే అయిపోతుంది. కానీ టీటీడీ అధికారులు మేము మీకు ఏ సమాచారం కావాలన్నా ఇస్తాము, మీరు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించండి, ఆలయాల నిర్మాణం పద్ధతిగా జరుగుతూ ఉందా, అవసరమైన చోట జరుగుతూ ఉందా, లేకపోతే దాంట్లో ఏమైనా అవినీతి జరుగుతూ ఉందా, అలాంటి నివేదిక కూడా మాకేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే ఇవ్వండి, మీరు పరిశీలించి మాకు కూడా ఉపయోగపడుతుందని కోరిన మీదట క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేద్దామని మా టైం కూడా అడ్జస్ట్ కాకపోయినా సరిగ్గా మా సమయం కొంత కేటాయించి క్షేత్రస్థాయిలో కూడా మేము పరిశీలన చేసాం. నేను దీంట్లో ముఖ్యమైన విషయం కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే రూపాయి కూడా బయట పోయే అవకాశం లేదు. అంటే నేను చెప్పే టికెట్ల డబ్బు, ఎందుకంటే అసలు ఒక రూపాయి కూడా నగదు రూపంలో తీసుకోవట్లేదు టీటీడీ. 10,500 రూపాయల్లో మొత్తం డిజిటల్ పేమెంట్స్ రూపంలోనే దీంట్లో జరుగుతున్నాయి. అనంతరం నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు జి శ్రీధర్ మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మించిన ఆలయాలు చాలా చక్కగా ఉన్నాయని, ఎంతో పారదర్శకంగా నిధులు వినియోగం జరుగుతోందని, టీటీడీపై ఎవరైనా విమర్శించే ముందు వాస్తవాలు పరిశీలించుకుని భక్తుల మనోభావాల దెబ్బతినకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మిగతా ధార్మిక సంస్థలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, అత్యధిక జనాదరణ, భక్తులు వచ్చేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రపంచ స్థాయి హిందూ ధార్మిక సంస్థ.
మరి కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలతోటి ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. ఇలవేల్పు కుటుంబ దేవత, ఇంకొక దేవత అనుకోవచ్చు. ప్రతి వాళ్ళకి ఇంత క్లోజ్గా ఉండే దైవము మరొకటి ఉండదు. ఇప్పుడు ఇట్లాంటి అభియోగాలు చేయడం వల్ల భక్తుల మనోభావం కూడా దెబ్బతింటుంది. సో ఈ విషయంలో ఆచిచూచి 1-2 సార్లు పరిశీలించుకొని చేయాలి. ఇక్కడ ఏమైనా ఆస్కారం ఉందా అంటే లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు కూడా పదవుల్లో ఉన్నారు, అత్యున్నత పదవుల్లో ఉన్నారు, దీన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. టీటీడీలో కూడా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, అయినా చేస్తున్నారు. సో రాజకీయ ప్రయోజనాల కోసం దీని మీద రాయేయకండి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మనం చేయడం అంటే రాజకీయ ప్రయోజనాల కోసం చేయకండి. ఒకవేళ వేయడం వల్ల జరిగేటువంటి విపత్తు చాలా ఘోరంగా ఉంటాయి. హిందువుల్లో అనవసరంగా అనుమానం రావడంతో ఇబ్బంది వస్తుంది, అది కూడా గమనించాలి. పోతే ఇంకా ఏంటంటే ఈ 10,000 రూపాయలు అనేది సరే, ఒకటి ఈ దళారుల యొక్క ప్రమేయం అనేది దాదాపు 99% తగ్గింది. రెండవది ఏంటంటే 10,000 రూపాయలు ఇవ్వడం అనేది అది సార్థకంగా ఉపయోగమవుతుంది. ఇతని డబ్బుతోటి ఒక ఇటుకురాయి వస్తున్నది, ఒక మెట్లు కడుతున్నారు. కనీసం గుళ్ళో అంతకుముందు ఆ అవకాశం ఉండేది కాదు. ఈ 10,000 ఇవ్వడం అనేది దాదాపు 3,000 గుళ్ళు కట్టడం జరిగింది. 3,000 బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున గుడులు కట్టడం అనేది ఫస్ట్ టైం. ఇది ఒక ఉద్యమంలాగా తయారైంది, పైగా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే కంటిన్యూ అవుతున్నదో ఇది ఇంకా కూడా వేరే వేరే రాష్ట్రాలు కూడా రీచ్ కావచ్చు, మొత్తం యావత్ భారతదేశం కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అది టీటీడీ వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం అన్నదానం తర్వాత శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే ఫండ్స్ తోటి గుడుల యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఒక ఉద్యమంలాగా తయారైంది. ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటారు. అన్నదానం తర్వాత మోస్ట్ పాపులర్ థింగ్ ఈజ్ వాణి ట్రస్ట్. 3,000 గుళ్ళు ఈయన చెప్పినట్టుగా అంటే సంస్కార కేంద్రాలు నడుపుతున్నాయి. అలాగే ఆ హిందువుల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది, కమిటీలుగా ఫామ్ కావడము. వాళ్ళు దేవస్థానం 10,000 ఇస్తే అంతకన్నా ఎక్కువగా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు వేసి అద్భుతంగా కట్టుకోగలుగుతున్నారు. సో ఆ రకంగా పీపుల్ పార్టిసిపేషన్ కూడా అవకాశం ఇచ్చింది, భక్తుల పార్టిసిపేషన్కి అవకాశం ఇచ్చింది. ఈ రకంగా అన్ని రకాలుగా పోతే ఇది ఒక మూమెంట్ లాగా తయారు కావడానికి వాణి ట్రస్ట్ పనికి వచ్చింది. దాని మీద పెద్దలు దాన్ని చేయవచ్చు, కానీ వీలైనంత వరకు విమర్శ చేసేటప్పుడు ధార్మిక సమస్యను కొంచెం స్పేర్ చేయండి. కొద్దిగా స్వీయ నియంత్రణతో ఉంటే అది హిందువులు రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే విమర్శ చేసిన వాళ్ళు కూడా హిందువులే కాబట్టి ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో మనం జాగ్రత్తగా చూసి కొంచెం చేస్తే బాగుంటుంది. ఆ కమిటీ తరఫున విన్నపిస్తాం. కడప నగరంలోని హనుమప్ప వీధిలో కొలువైన శ్రీ నడివీధి గంగమ్మ తల్లికి ఆదివారం సాయంత్రం పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా నడివీధి గంగమ్మ తల్లి మూలమూర్తిని వర్ణమయ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారికి నివేదనలు, దశహారతి, కర్పూర హారతి సమర్పించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించుకున్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ
సుదర్శన చక్ర తాల్వార్లను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక ఆరాధనలను జరిపారు. పట్టణానికి చెందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు సకల ఉపచారయుక్తంగా పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా భక్తులను ఆహ్లాదంగా ఉంచాలనే ఉద్దేశంతో పలు ధార్మిక సంస్థలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ధార్మిక సంస్థలు గుడి బడి కార్యక్రమాలను జరిపారు. ఆలయాన్ని శుద్ధి చేసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఖర్మన్ ఘాట్ ప్రాంతంలో శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయ గీతా యజ్ఞం ఘనంగా ముగిసింది. లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు జరిగిన ఈ విశేష క్రతువులో భాగంగా అభిషేకం, గణపతి పూజ, లక్ష్మీదేవి హోమం, నవగ్రహ హోమం, నారాయణ మంత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 85,142 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,064 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.